హలో ఫ్రెండ్స్, తింటూ తింటూ కొందరు తమ బరువును ఎంతలా పెంచుకుంటారంటే వారు మంచంపై నుండి లేవలేకపోతారు. వాళ్లను మంచంపై నుండి లేపడానికి కూడా ఒకరి ఆసరా ఎంతో అవసరం పడుతుంది. వీరిలో కొందరికి బరువు ఎంతలా పెరిగిందంటే వారి అధిక బరువు వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అయినా కానీ ఇప్పటికీ ఆ వ్యక్తులు తమ పరిమితికి మించి తినే అలవాటును మార్చుకోలేకపోతున్నారు. తమ పరిమితికి మించి ఆహారం తిని తిని వారి శరీర బరువు 100 కిలోల వరకు పెంచుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను పరిమితికి మించి 10 మంది అధిక బరువు గల వ్యక్తుల గురించి చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10 కేసీ కింగ్. ఫ్రెండ్స్, ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక అధిక బరువు గల వ్యక్తి, అతని బరువు సుమారు 383 కిలోలు ఉంటుంది. ఆ వ్యక్తి 12 గంటలకు లేచి 12 గంటలకు లేచిన తర్వాత తన అల్పాహారాన్ని తీసుకొని హాయిగా రోజంతా ఎక్స్ బాక్స్ లో ఆటలు ఆడుతాడు. అలాగే అతను తన గదిలో ఒంటరిగా ఉండేవాడు. అతనికి ఆహారం అవసరమైనప్పుడు అతని తండ్రి తన కోసం ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. కానీ కేసీవి ఇవే బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇతని బరువు అధికంగా పెరగడం ప్రారంభించింది. అలాగే ఇతని శరీరంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే సరిగ్గా నడవలేకపోయేవాడు. దాంతో ఇతని శరీరంలో గుండెకు మరియు శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా మొదలయ్యాయి. కానీ కేసీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండేది కాదు. ఇతను తన బాల్యంలో చాలా ఫిట్ గా ఉండేవాడు. కానీ ఇతను ఎలాగైతే పెరుగుతూ పోయాడో ఇతని బరువు కూడా వేగంగా పెరుగుతూ వచ్చింది. కేసీ తన హై స్కూల్ లైఫ్ లో 135 కిలోల బరువును కలిగి ఉన్నాడు. ఎలాగైతే కేసీ వయసులో పెరుగుతూ పోయాడో ఇతని బరువు కూడా పెరుగుతూ వచ్చింది. మరియు కొంతకాలం తర్వాత కేసీ తల్లిదండ్రుల మధ్య విడాకులు వచ్చాయి. అప్పుడు ఇతను తన తల్లితోనే ఉండిపోయాడు. అక్కడ కూడా ఇతను ఒక రెస్టారెంట్ లో జాబ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ కేసీ జాబ్ చేస్తున్న సమయంలో ఇతని శరీర బరువు 225 కిలోలు ఉంది. అంత హెవీ వెయిట్ కారణంగా కేసీ సరిగ్గా నడవలేకపోయేవాడు. దానివల్ల ఇతను ఆ రెస్టారెంట్ జాబ్ కూడా వదిలేశాడు. జాబ్ వదిలేసిన తర్వాత కేసీ తన తల్లితో కలిసి ఉండేవాడు. కానీ తన తల్లి కేసీని జాబ్ చేయడానికి ఫోర్స్ చేసింది. కానీ కేసీ నేను జాబ్ చేయనని చెప్పేశాడు. దాని తర్వాత తన తల్లి ఇంట్లో నుంచి గెంటేసింది. అప్పుడు కేసీ దగ్గర ఒకటే మార్గం ఉంది, అది కూడా తన తండ్రి దగ్గరికి వెళ్లిపోవడం. కేసీ కూడా అదే చేశాడు. ఇతను అక్కడి నుండి వెళ్ళాక నేరుగా తన తండ్రి దగ్గరికి పోతాడు. అక్కడికి వెళ్ళాక కేసీకి పని చేసే అవసరం మరియు నడిచే అవసరం కూడా లేకుండే. ఇతను రోజంతా మరియు రాత్రంతా తన రూమ్ లోనే పడి ఉండేవాడు. మరియు కేసీ తండ్రి తన కోసం సమయానికి ఆహారం తెచ్చిచ్చేవాడు. ఇతని ఇవే బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇతని బరువు అధికంగా పెరగడం మొదలైంది. ఇతను రోజంతా పిజ్జా, చికెన్, జపానీస్ ఫుడ్ మరియు అనేక రకాల ఆహారం తింటుండేవాడు. ఇవే జంక్ ఫుడ్ ఆర్ హై క్యాలరీస్ ఫుడ్ వల్ల ఇతని బాడీలో బరువుతో పాటు ఇంకా అనేక సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఒక సమయం వచ్చింది. కేసీ తన కాళ్లపై నడవలేకపోయాడు మరియు అతను సమయం చూస్తుండగా ఇక నేను జీవించలేనేమో అనిపించింది. అప్పుడు కేసీ డాక్టర్ యూనాన్ నోజార్దాన్ ను కలిశాడు. ఇతను అధిక బరువు ఉన్న వ్యక్తుల బరువును తగ్గించడంలో నిపుణుడు. అప్పుడు ముందుగా డాక్టర్ కేసీ డైట్ ని సరిచేశాడు. మరియు డైట్ ని చేసిన తర్వాత డాక్టర్లు 1 నెల తర్వాత కేసీ కడుపుకి ఆపరేషన్ చేశారు. 2019లో కేసీ బరువు 84 కిలోలు తగ్గింది. అప్పటి వరకు అతని బరువు చాలా ఎక్కువగా ఉంది. అని 2023లో 4 సంవత్సరాల తర్వాత అతను పూర్తిగా ఫిట్ గా మారిపోయాడు. నెంబర్ 9 డ్రూ స్టీవర్ట్. ఫ్రెండ్స్, ఇతని ఓవర్ వెయిట్ బాడీ చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇతని ఒక శరీర భాగం కింద వేలాడుతూ ఉంటుంది. కానీ ఇతని శరీరం ఎప్పుడు ఇలా ఉండేది కాదు. ఇతను తన హై స్కూల్ రోజుల్లో అథ్లెట్ మరియు తన సొంత ఫుట్బాల్ జట్టును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇతని లైఫ్ లో ఇలాంటి ఒక మూడ్ రావడంతో అక్కడి నుండి ఇతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇతని తల్లి అకస్మాత్తుగా అనారోగ్యానికి పాలైనప్పుడు ఇతను తిరిగి తన ఇంటికి అట్లాంటాకు వచ్చేశాడు. అట్లాంటాకు వచ్చే ముందు ఇతని టీ షర్ట్ సైజ్ 6X ఉండేది మరియు కొంత సమయం తర్వాత 8X అయిపోయింది. మరియు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇతని టీ షర్ట్ సైజు 10X అయిపోయింది. అంటే దీని అర్థం ఇతని శరీరంలో చాలా వేగంగా కొవ్వు పెరుగుతూ వచ్చింది. మరియు కొన్ని రోజుల తర్వాత ఇతని టీ షర్ట్ సైజ్ 18X అయిపోయింది. అప్పటికి ఇతని బరువు 317 కిలోలు ఉండేది. ఇంత అధిక బరువు అయిన తరువాత కూడా తన తల్లి కోసం మందులు తెచ్చేవాడు మరియు అతని తల్లి కోసం ఆహారాన్ని కూడా తెచ్చేవాడు. నెంబర్ 8 జాయిస్ డెల్ విస్కోవో. ఫ్రెండ్స్, 44 సంవత్సరాల వయసులో జాయిస్ బరువు 343 కిలోలు ఉండేది. ఆమె తనంతటా తాను మంచం నుండి లేవలేనంత బరువు మరియు ఆమె నడవడానికి కూడా ఇబ్బంది పడుతుండేది. ఎందుకంటే ఆమె శరీరం యొక్క చర్మం చాలా స్ట్రెచ్ అయి ఉంది. దీనివల్ల ఈమె సరిగ్గా నడవలేకపోయేది మరియు ఈమె పొడవు కేవలం 4 ఫీట్లు 11 ఇంచులు మాత్రమే ఉంది. ఈమె హైట్ తక్కువగా ఉండడం వల్ల ఈమె కాళ్లపై శరీర బరువు ఎక్కువగా ఉండేది. ఈమె పుట్టిన 15 సంవత్సరాల తర్వాత ఈమె
తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈమె తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంది మరియు అప్పుడు ఈమె తన తండ్రితో పాటు కలిసి ఉండేది. కానీ కొంతకాలం తర్వాత ఆమె తండ్రి కూడా గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత ఈమె తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది మరియు ఆమెను సహాయం చేయడానికి ఈమె తన ఫ్రెండ్ ని పిలుచుకుంటుంది మరియు ఈమె తన సహాయం చేయడానికి ఆమెకు కొంత డబ్బులు కూడా ఇస్తుంది. ఈమెకు ఉన్న అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటుంది. అప్పుడు ఈమె ఒక డాక్టర్ ని కలుస్తుంది. అప్పుడు ఈమెకు ముందుగా డైట్ ని సరి చేస్తారు. తరువాత ఈమె బరువును తగ్గించే జర్నీని స్టార్ట్ చేస్తారు. కానీ జోయస్ తన డైట్ లో ఎలాంటి చేంజెస్ చేయదు. ఈమె అవే జంక్ ఫుడ్ లను ఇష్టపడుతుంది మరియు ఈమె అవే తింటుంది. డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ఈమె వాళ్ళ మాటలు పట్టించుకోదు. అప్పుడు డాక్టర్లు కూడా ఈమెకు చికిత్స చేయడానికి కూడా నిరాకరించారు. కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆమె బరువు దాదాపు 35 కిలోల వరకు తగ్గింది. కానీ ఆమె ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం కారణంగా జోయస్ తన శరీరాన్ని సరిగ్గా చేసుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేసింది. నెంబర్ 7 స్టీవెన్ అసంటి. ఫ్రెండ్స్, ఇతను ఒక ఎలాంటి ఓవర్ వెయిట్ మనిషి అంటే అతని అధిక బరువుతో పాటు ఆ వ్యక్తి నవ్వుతూనే తన బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. ఈ వ్యక్తి నవ్వుతూ ఆడుతూ తన బరువును మొత్తానికి తగ్గించుకున్నాడు. కానీ ఇతని టాక్సిసిటీ కారణాల వల్ల ఇతనిని ఎన్నో సార్లు హాస్పిటల్ నుండి బయటికి గెంటేశారు. ఫ్రెండ్స్, స్టీవెన్ అసంటి బరువు 362 కిలోలు ఉండేది. అయినా ఇతని శరీరాన్ని చూసినా కూడా అనిపించేది. స్టీవెన్ బరువును తగ్గించుకోవడానికి ఇతని తండ్రి డాక్టర్ యూనాన్ నోజార్దాన్ దగ్గరికి తీసుకుపోతాడు. అప్పుడు వాళ్ళు అతని బరువును తగ్గించడానికి సరే అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు స్టీవెన్ ఎంత టాక్సిక్ ఉన్నాడో. డాక్టర్లు అతని డైట్ ని మార్చినప్పుడు అతని శరీరంలో ఆహారపు కొరత ఏర్పడింది. అప్పుడు ఇతనికి కోపం వచ్చింది. అక్కడ హోటల్ స్టాఫ్ ని, నర్సులని మరియు డాక్టర్లను తిట్టడం మొదలు పెట్టాడు. కొన్ని ఇవే కారణాల వల్ల ఇతనిని ఎన్నో సార్లు హాస్పిటల్ బయటకు గెంటేశారు. అయినా ఇతను తన శరీరాధిక బరువును సింపుల్ గా తగ్గించుకున్నాడు. బరువు తగ్గిన తర్వాత ఇతను ఇన్స్టాగ్రామ్ లో మరియు సోషల్ మీడియాలో తన ఫోటోలను, వీడియోలను పెట్టేవాడు. నెంబర్ 6 అంబర్ రాచడి. ఫ్రెండ్స్, 2014లో కేవలం 23 సంవత్సరంలోనే ఈమె బరువు 300 కిలోలు ఉన్నది. ఇంత వయసులోనే ఈమె శరీరంపై అంత బరువు వల్ల ఈమె నడుస్తుండే, కానీ అది కూడా 1 లేదా 2 మీటర్లు మాత్రమే. అంతకంటే ఎక్కువ నడవలేకపోయేది మరియు ఈమె ఎన్నో సార్లు మెట్లపై నుండి కింద కూడా పడింది. ఈమె అంత అధిక బరువు వల్ల తన కాలేజ్ మరియు తన జాబ్ ని కూడా వదిలేయవలసి వచ్చింది. దాని తర్వాత ఈమె ఒక డాక్టర్ ని కలుస్తుంది. డాక్టర్లు ఏమన్నారంటే ఒకవేళ ఈమె బరువు అలానే పెరుగుతూ ఉంటే 30 సంవత్సరాల వరకు కూడా జీవించలేదు. అప్పుడు ఈమె తన బరువును తగ్గించడానికి మొదలు పెట్టింది. అన్నిటికంటే ముందు ఈమె డాక్టర్లు ఏమన్నారంటే తన కడుపు ఆకారాన్ని తగ్గించడానికి ఒక సర్జరీ అవసరం ఉందన్నారు. ఎందుకంటే ఒకవేళ కడుపు ఆకారాన్ని చిన్నగా చేస్తే అప్పుడు వారికి ఆకలి తక్కువగా వేస్తుంది మరియు ఆహారం కూడా తక్కువగా తింటారు. అప్పుడు ఈమె శరీర బరువు తొందరగా తగ్గుతుంది మరియు ఈమె డైట్ ని కూడా పూర్తిగా మార్చేశారు. అప్పుడు ఈమె బరువు ఎంతలా తగ్గిందంటే కేవలం 2 సంవత్సరంలోనే ఈమె తన బరువును పూర్తిగా తగ్గించుకుంది. ఈమె 2 సంవత్సరాల తర్వాత ఏకదం ఫిట్ అయిపోయింది. నెంబర్ 5 కెనెత్ బ్రూమ్లీ. ఫ్రెండ్స్, బ్రూమ్లీ యొక్క బరువు 468 కిలోలు. ఇతను అంత బరువు ఉండడం వల్ల తన మంచం మీద నుండి లేవలేకపోయేవాడు మరియు అతనిని మంచం నుండి లేపడానికి 2-3 సహాయం పడుతుంది. అలా ఎవరి సహాయం లేకుండా ఏ పని చేయలేకపోయేవాడు. ఇతని కుటుంబం నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ అతనితోనే ఉండేవారు. ఇతని అధిక బరువు కారణంగా ఇతనిపై ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీయబడింది. అది ఇంటర్నెట్ పై హాఫ్ టైమ్ డెడ్ పేరుతో ఉంది. ఆ డాక్యుమెంటరీలో ఇతను 4 పిల్లల తండ్రి అని చూపించబడింది. ఇతని బరువును తగ్గించడానికి ఇతనిని డాక్టర్ల వద్దకు తీసుకెళతారు. కానీ ఇతను అక్కడి నుండి లేవలేకపోవడం వల్ల ఇతని బెడ్రూమ్ గోడను పగలగొట్టవలసి వచ్చింది. అప్పుడు ఇతనిని తన గది నుండి బయటకు తీశారు. దాని తర్వాత డాక్టర్లు ఇతని బరువును తగ్గించడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మరియు ట్రీట్మెంట్ సమయంలో ఇతను 200 నుండి 250 కిలోల బరువును తగ్గించుకున్నాడు. నెంబర్ 4 రాబర్ట్ బూచెల్. ఫ్రెండ్స్, న్యూ జెర్సీలో నివసించే రాబర్ట్ కు ఆహారంపై ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల ఇతని బరువు 385 కిలోలు అయిపోయింది. ఇంత అధిక బరువు కారణంగా ఇతను సరిగ్గా నడవలేకపోయేవాడు. ఇతని భార్య క్యాథరిన్ ఇతనికి తోడుగా ఉంటుంది. ఈమె కూడా ఇతని ఫుడ్ డయాక్షన్ ని తగ్గించలేకపోయింది. దీనివల్ల ఇతని శరీరం యొక్క చర్మం చాలా వింతగా ఉంటుంది. ఆ తర్వాత ఇతను డాక్టర్ యూనాన్ నౌజార్దాన్ ను కలుసుకుంటాడు. అప్పటి నుండి అతని బరువు తగ్గించే ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇతను తన శరీరం నుండి 150 కిలోల బరువును తగ్గించుకుంటాడు. కానీ బహుశా ఫిట్ పర్సన్ అవ్వడం ఇతని జీవితంలో లేనందున ఇతను చికిత్స పొందుతూనే మరణిస్తాడు.
నెంబర్ 3 జేమ్స్ కింగ్. ఫ్రెండ్స్, జేమ్స్ కింగ్ బ్యాడ్ హ్యాబిట్ల వల్ల ఇతని బరువు 383 కిలోలు అయిపోయింది. అది ఎలా ఉండేదంటే ఇతను తనంతట తాను బెడ్ పై నుంచి లేవలేకపోయేవాడు. ఇతని అధిక బరువు కారణాల వల్ల ఇతని శరీరంలో చాలా సమస్యలు కూడా వచ్చాయి. దాని తర్వాత ఇతను మై 600 LB లైవ్ షోకి వెళ్తాడు. ఇతను అక్కడికి వెళ్ళాక జనాలకు ఇతని గురించి తెలిసింది. అప్పుడు ఆ షోలోని డాక్టర్లు ఇతనిని చికిత్స చేయడం ప్రారంభించారు. కానీ ఇతని శరీరం వాటికి యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇతని శరీరం ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఇతని కుమార్తెలు ఇద్దరు తమ తండ్రిని సంతోషంగా ఉంచడానికి వారి పాఠశాలను కూడా విడిచిపెట్టారు. మరియు దానితో పాటు ఇతని కుటుంబం కూడా ఎల్లప్పుడూ ఇతని మద్దతు ఇచ్చింది, ఎందుకంటే జేమ్స్ వీలైనంత త్వరగా కోలుకోగలడని. నెంబర్ 2 సియాన్ మిలికెన్. ఫ్రెండ్స్, సియాన్ జీవితం చాలా ఎక్కువ కాంప్లికేటెడ్ ఉంటుండే, ఎందుకంటే ఇతని శరీరం అధిక బరువు ఉండడంతో పాటు అనేక రోగాలను కూడా కలిగి ఉండే మరియు శ్వాస పీల్చుకోవడంలో ఇతనికి ఇబ్బందిగా ఉండే. అలాగే ఇతని గుండెలో కూడా ఒక సమస్య ఉంది. దాని కారణంగా ఇతను శరీరం నుండి బరువును తగ్గించుకోలేకపోయాడు. కొంతకాలం తరువాత ఇతని బరువు 450 కిలోల కంటే ఎక్కువ అయిపోయింది. కానీ ఒక సమయంలో సియాన్ని ఎవరు గుర్తుపట్టలేకపోయేవారు. కానీ మై 600 LB లైవ్ షో వెళ్ళాక ఇతనిని ప్రపంచమంతా చాలా మంది గుర్తుపట్టసాగారు. 2016లో ఒక ఎపిసోడ్ తో ఫేమస్ అయిన సమయంలో ఇతని బరువు 408 కిలోలు ఉండేది. కానీ షో తరువాత ఇతని బరువు అమాంతం 416 కిలోలు అయిపోయింది. ఇతను అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇతని బరువు 70 కిలోల కంటే ఎక్కువ ఉండేది. మై 600 LB లైవ్ షోలో ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇతను ఒక డాక్టర్ ని కలుస్తాడు. డాక్టర్లు ఇతనికి ప్రాపర్ చికిత్స చేస్తారు మరియు ఆ సమయంలో ఇతని బరువు 181 కిలోలు తగ్గింది. కానీ ఇతని శరీరంలోని సమస్యలు మరింత తీవ్రంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇతను సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయేవాడు మరియు 2019లో కేవలం 29 సంవత్సరంలోనే సియాన్ మిలికెన్ హార్ట్ అటాక్ వల్ల మరణిస్తాడు. నెంబర్ 1 మర్సిడీస్ సెపస్. ఫ్రెండ్స్, ఈమె శరీర బరువు 350 కిలోలు ఉంటుంది. అది ఇంతలా బరువు ఉండడం వల్ల ఈమె తన మంచం పై నుండి లేవలేకపోయేది. దానితో పాటు ఈమెకు 2 పిల్లలు కూడా ఉండేవారు. వాళ్లకు ఈమె రోజు రెడీ చేసి స్కూల్ కి కూడా పంపించేది. అంతేకాకుండా మర్సిడీస్ ఫ్యామిలీ కూడా ఆమెకు మద్దతు ఇస్తారు. ఈమె తన బరువుతో పాటు లంఫిడెమాతో కూడా సఫర్ అవుతూ ఉండేది. అది ఒక ఎలాంటి వ్యాధి అంటే అందులో కాళ్ళు మరియు చేతుల చర్మంపై ఒక రకమైన పదార్థం పేరుకుపోతుంది. దాంతో ఈమె చర్మంపై ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ మరింత ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు ఈమె తన వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఒక డాక్టర్ ని కలుస్తుంది. కానీ డాక్టర్లు ఏమన్నారంటే ఈ సర్జరీ కంటే ముందు ఈమె బాడీలో కొంత బరువు తగ్గడం అవసరం ఉండే. కానీ ఈమె తన శరీరం నుండి ఎలాంటి బరువును తగ్గించుకోలేకపోతుంది. దీని కారణంగా వైద్యులు ఈమెపై ఎలాంటి బరువు తగ్గే చర్యలు చేయడానికి నిరాకరించారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్, జై హింద్.